హైదరాబాద్ బాచుపల్లిలోని నారాయణ మహిళా కాలేజీలో తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరెల శారద ఆకస్మిక తనిఖీలు చేశారు. కళాశాల హాస్టల్ భవనాన్ని పరిశీలించారు. కాలేజీలోని విద్యార్థినుల పరిస్థితి చూసి యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినుల ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. విద్యార్థినుల గదుల్లో బొద్దింకలు తిరుగుతున్నాయని మండిపడ్డారు. ఇలాంటి బాత్రూంలో ఎవరైనా స్నానాలు చేస్తారా అని ప్రశ్నించారు. తమ పిల్లలకు ఎలాంటి సౌకర్యాలు అందిస్తున్నారని పేరెంట్స్ యాజమాన్యాన్ని ఎప్పుడైనా అడిగారా అని నిలదీశారు. జూనియర్ కళాశాల హాస్టల్లో కనీస వసతులు ఏర్పాటు చేయలేదని మహిళా కమిషన్ చైర్మన్ శారద ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలందరికీ, ఆ విద్యా సంస్థలలో చదివిపిస్తున్నటువంటి తల్లిదండ్రులందరికీ నిన్న ఇవాళ చేసినటువంటి విజిట్స్ ద్వారా విద్యా సంస్థలను బ్లేమ్ చేయాలా, తల్లిదండ్రులను బ్లేమ్ చేయాలా, ఎవరిని బ్లేమ్ చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. పిల్లలు చదవాలి, బంగారు భవిష్యత్తు ఉండాలి, ఉన్నత స్థితికి వెళ్ళాలి అని ఆశించి వాళ్ళ స్థాయి లేకపోయినా స్థాయికి మించి ఆస్తులు అమ్ముకొని ఇలాంటి విద్యా సంస్థలకు పంపించడం వాళ్ళు చేస్తున్న పొరపాట, లేకపోతే పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తామనే అటువంటి మాట చెప్పి ఆ పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి విద్యా సంస్థలకు తప్ప ఒక్కసారి సొసైటీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. బయట నుండి అంతా బాగానే కనిపిస్తుంది. బయట నుండి మనం ఆ జిగేల్ బోర్డ్స్ మనకు కనిపిస్తున్నాయి. మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అని అంటే మనం ఊర్లో గొప్పతనం కోసం చెప్పుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఈ ఇన్స్టిట్యూషన్ ఆ ఇన్స్టిట్యూషన్ మా పిల్లలు అక్కడ చదివిపిస్తున్నానని గొప్పగా చెప్తున్నాం తప్పించి ఆ పిల్లలు ఇక్కడ ఎలాంటి పరిస్థితులలో ఉంటున్నారు, ఎలాంటి కండిషన్స్ గో త్రూ అవుతున్నారు అనే దాని మీద అటు పిల్లలు తల్లిదండ్రులు దృష్టి పెట్టట్లేదు, ఇటు ఇన్స్టిట్యూషన్స్ దృష్టి పెట్టట్లేదు. ఇన్స్టిట్యూట్ కావాల్సింది ఏంటి? ఒక ర్యాంక్ రావడము, ఆ ర్యాంక్ పేరు మీద బిజినెస్ చేసుకోవడం. ఒక మాట మనము ఈ మధ్య కాలంలో, అంటే ముందేమో మనం అన్నదానంకి మించిన దానం లేదు అనే మాట వినేవాళ్ళం. ఆ తర్వాత విద్యాదానం కన్నా మించిన దానం ఏది లేదు, ఎందుకంటే అన్నం తింటే ఒక పూటలో మనము మళ్ళీ రెండో పూటకి ఆకలి అవుతుంది. కానీ విద్యాదానం అనేది కనుక, విద్య అనేది కనుక ఉంటే ఎవరైనా ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎక్కడైనా సరే బతికేయగలరు అనేటువంటి విషయం మనం మొత్తం లీక్ అవుతుంది. అసలు వాటర్ పడితే అక్కడిక్కడ వెళ్ళడానికి రాదు, బయటికి వెళ్ళడానికి రాదు. రూమ్స్లో కూడా వాటర్ లీక్ అవుతుంది. రూమ్లో నుంచి గోడలకు మొత్తం వాటర్ పడితే లగేజ్ మొత్తం నచ్చిపోతుంది, బట్ట మొత్తం నచ్చిపోతుంది. ఇంకా ఇక్కడ వెంటిలేషన్ ఉండలేదు, వెంటిలేషన్ కూడా మొత్తం క్లోజ్ చేసి పెట్టింది. బాగానే వస్తలేదు, మొత్తం క్లోజ్ చేసి పెట్టింది. ఆరేసుకోవడానికి కూడా వేస్తలేదు, వాటర్ వచ్చి నిలుతుంది. మళ్ళీ జస్ట్ ఏదో మొత్తం అట్లా అన్ని ప్రాబ్లమ్స్ అండి. వాటర్ రావు, ఫుడ్లో మెస్, మళ్ళీ డస్ట్బిన్స్ దగ్గర ఫుడ్ మంచిగా క్లీన్ చేయాలి. 3-4 డేస్కి వస్తే తీస్తారు. వాష్రూమ్స్లలో శానిటరీ నాప్కిన్స్ అవన్నీ తీసారు. 3-4 డేస్కి వస్తే తీస్తారు. అవి కూడా బయట తీసుకొచ్చి పెడతారు.